సినిమాలో హీరో మాదిరి సింపుల్ స్టైల్ అండ్ స్వాగ్తో సిల్వర్ మెడల్ కొట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయన పేరే యూసఫ్ డికిట్. నిన్ననే ఒక న్యూస్ వచ్చింది, ఒక టర్కీ షూటర్ తన యునిక్ అప్రోచ్ తోని సిల్వర్ మెడల్ సాధించాడని. అతను 51 years తుర్కీ షూటర్ హూ హాస్ అమేజ్ ద వరల్డ్ విత్ హిస్ యునిక్ అప్రోచ్ అండ్ సింపుల్ స్టైల్. అంటే ఆయనకు యునిక్ స్టైల్ ఏమిటంటే అతను 2 కళ్ళు తెరిచి షూట్ చేస్తాడు. అది యాక్చువల్ గా సాధారణంగా వేరే షూటర్స్ తోనే అలా చేయరు అనమాట. వెరీ రేర్ దట్ పీపుల్ యూజింగ్ 2 eyes టు షూట్ ఇన్ ద ఒలింపిక్స్. ఇంకోటి ఏంటంటే ఆయన అప్రోచ్, ఆయన క్యాజువల్ అటైర్ అండ్ క్యాజువల్ పోస్చర్ ఇవన్నీ చాలా సెన్సేషన్గా మార్చాయి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడలేదు అని అంటే తన వీడియో చూడండి అండ్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ హియర్. సో వాట్ సెట్స్ హిమ్ అపార్ట్ is calmness, his technique of shooting and his casualness and casual posture. కానీ ఈ ఇన్సిడెంట్ కి మన మిడ్ లెవెల్ ప్రొఫెషనల్స్ కి ఆర్ ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్ అసలు ఏం సంబంధం? వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇన్ దిస్ వీడియో, నేను తన వీడియో చూసిన తర్వాత కమెంటేటర్స్ తన గురించి మాట్లాడేది విన్న తర్వాత నేను ఆలోచించింది ఒకటే, తన నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు అని. సరే అసలు ఏమి ఒలింపిక్స్ అనేది ఒక చాలా పెద్ద ఈవెంట్, అందరికీ తెలిసిందే. అండ్ అందరూ ఇయర్స్ టుగెదర్ కష్టపడి అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతారు అండ్ మెంటల్ ప్రెషర్ కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఛాన్స్ మిస్ అవుతే మళ్ళీ 4 years వెయిట్ చేయాలి. బట్ నేనైతే ఈ షూటర్ గురించి చెప్తున్నాను, ఆ షూటర్ గురించి మనము తెలుసుకోవాల్సింది అండ్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఓకే, లెట్ గెట్ ఇన్ టు ద actual lessons what I have learned or what we can learn from that guy. So key learnings ఏమి అంటే మిడ్ లెవెల్ ప్రొఫెషనల్స్ కానీ ఎనీ ఎంప్లాయీ కానీ ఆర్ ఎనీవన్ ఇన్ ఫర్ దట్ మ్యాటర్ ఏమిటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎంబ్రేస్ యువర్ యునిక్ స్టైల్. మనము ఒక యునిక్ స్టైల్ ఉంటుంది మనకి, అది మనం ఏం చేస్తామంటే వీ అండర్ ఎస్టిమేట్ దట్ ఆర్ విల్ కంపేర్ విత్ ఎనీవన్ ఎల్స్. సిగ్గుపడతాం అనమాట మన యునిక్ స్టైల్ని చూపించుకోవాలా వద్దా అని. ఎందుకంటే అందరూ ఒకలాగున్నారు, నేను ఒకలాగున్నాను అన్న ఒక మొహమాటం. అది మనము ఎంబ్రేస్ చేసుకోవాలి, మన యునిక్ స్టైల్ని మనము యాక్సెప్ట్ చేయాలి. అండ్ వై నాట్ దిస్ యునిక్ స్టైల్ ఇట్ సెల్ఫ్ కెన్ బి అ సక్సెస్ స్టోరీ. వీ షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ ఆర్ కంపేర్ విత్ ఎనీ అదర్ స్టైల్. We should be as is. We should be what we are and not what others want us to be. మనము మనలాగా యాక్సెప్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయము ఆ వీడియో తనను చూసిన తర్వాత నేను ఒక లెసన్ అర్థమైంది. సెకండ్ లెసన్, ఫోకస్ ఆన్ ప్రిపరేషన్. అతని వీడియో చూస్తే అగైన్ అతను తన సక్సెస్ రిగరస్ ట్రైనింగ్ అండ్ ప్రిపరేషన్కి అట్రిబ్యూట్ చేశాడు. మనం కూడా మన ఫోకస్ మన గోల్ మీదనే ఉండాలి అండ్ నాట్ ఆన్ ఎనీ అదర్ ప్రయారిటీస్ లైక్ హౌ డు ఐ లుక్, వాట్ ఐఎమ్ డూయింగ్, వెదర్ ఐఎమ్ గుడ్ ఆర్ నాట్. See, all these things are secondary or not even secondary. What is my goal? What is my focus? You should concentrate on that. Third lesson నేను నేర్చుకున్నానంటే స్టే రిలాక్స్డ్ అండర్ ప్రెషర్. యాజ్ ఐ సెడ్, ఒలింపిక్స్ అనేది చాలా ప్రెషర్తో కూడుకున్న ఒక ఈవెంట్. ప్రతి ఒక్కళ్ళు చాలా ఒత్తిడితో ఉంటారు. కానీ డికెచ్ తన ఒత్తిడిని, ప్రెషర్ని రిలాక్స్డ్ వేలో ఎదుర్కొన్నాడు. మనం కూడా ప్రెషర్ని రిలాక్స్డ్గా తీసుకోవాలి, స్మూత్గా మన టాస్క్ని పర్ఫామ్ చేసుకోవాలి. అంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా మనకి డే ఇన్ డే అవుట్ ఏదో ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వస్తుంది అండ్ మనం ప్రెషర్లోకి వస్తాం. నేను ఎంతో మందిని చూస్తాను అనమాట, ఆ ప్రెషర్తోని దే విల్ గో అండ్ చైన్ స్మోక్. సో హూ ఇస్ ద లూజర్? కానీ ఇఫ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ కూల్, జస్ట్ టాకిల్ ద సిచ్యువేషన్. ఇలా కూల్గా ఉంటేనే మనకు ఐడియాస్ బెటర్ వస్తాయి. లేదంటే ప్రెషర్లో మన ఇన్నోవేటివ్ ఐడియాస్ తట్టడం చాలా కష్టం అండ్ ఉన్న సిచ్యువేషన్ని కూడా సరిగా హ్యాండిల్ చేయలేము. సో స్టే రిలాక్స్డ్ అండర్ ప్రెషర్. ద ఫోర్త్ lesson which I understood or which I learned from Dikech is adaptability and flexibility. Dikech ఏ స్పెషల్ ఎక్విప్మెంట్ ఉపయోగించకుండా తన న్యాచురల్ టాలెంట్ మీద డిపెండ్ అయ్యాడు. ఒకవేళ వీడియో చూస్తే మీరు తనకి గ్లాసెస్, ఒక సపరేట్ ఒక ప్రత్యేకమైన గ్లాసెస్ ఉంటాయి షూటింగ్ కి, అది లేవు. ఇయర్ బడ్స్ ఏవి పెట్టుకోలేదు. హీ వాజ్ నాట్ ఈవెన్ విత్ ఒలింపిక్ ఆర్ ఎనీ అదర్ అటైర్. హీ వాజ్ విత్ అ వెరీ క్యాజువల్ టీ షర్ట్. అంటే చాలా మంది ఏం చేస్తారంటే అన్ని ఉంటేనే సాధిస్తాను అనే వాళ్ళు ఉన్నారనమాట. బట్ డికెచ్ అందరినీ రాంగ్ ప్రూవ్ చేశాడు. మనం కూడా పరిస్థితులకు అనుగుణంగా మారడం నేర్చుకోవాలి. వి హావ్ అనదర్ ఎగ్జాంపుల్ హుసేన్ బోల్ట్, హూ ఈజ్ అ లెజెండరీ స్ప్రింటర్. తనకు బేసిక్ ట్రైనింగ్ కూడా తీసుకోలేని పరిస్థితి నుంచి హీ హాజ్ బ్రోకెన్ several records. ఎందుకు? because he has adapted to his situations. He has accepted the poverty, but he has adapted to the situation and he has excelled to become a world's best sprinter. So Dikech కూడా మనకి ఆ లెసన్ ఇస్తున్నాడు. సో ఫిఫ్త్ వన్, టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్. సో Dikech has shared his success with his team. So we should also work as a team. మనకు ఒక టీం ఉంటుంది. సక్సెస్ మనది ఒక్కళ్ళదే కాదు, టీమ్ది అనేది ఒక ఇంపార్టెంట్ లెసన్ టు అచీవ్ ద సక్సెస్. అండ్ సిక్స్త్ వన్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్.
ఆఫ్టర్ ద సక్సెస్ డికేచ్ ఏమన్నాడంటే నా నెక్స్ట్ లక్ష్యం 2028 అన్నాడు, టు గెట్ ద గోల్డ్ మెడల్. సో అలాగే మనం కూడా కంటిన్యూస్ గా ఇంప్రూవ్ చేసుకుంటూ కొత్త గోల్స్ ని సెట్ చేసుకోవాలి, అది చాలా అవసరం. సో ఇది యూసుఫ్ డికేచ్ మనకు నేర్పిన లెసన్స్. మన జీవితంలో సక్సెస్ సాధించడానికి ఎంత ముఖ్యమో మనం గుర్తించాలి. మనం మన యునిక్ స్టైల్ ని యాక్సెప్ట్ చేసి ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టి, మన గోల్ మీద ఫోకస్ పెట్టి, రిలాక్స్డ్ గా ఉండి ప్రెషర్ లో కూడా సిచ్యువేషన్ ని అడాప్ట్ చేసుకుంటూ ఫ్లెక్సిబుల్ ఉంటూ టీం వర్క్ మీద ఫోకస్ చేసి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ మీద ఇంపార్టెన్స్ ఇస్తే ఎంతటి ఛాలెంజ్ ని కూడా మనము ఈజీగా టాకిల్ చేసుకోవచ్చు అండ్ మన లైఫ్ లో సక్సెస్ రావచ్చు. దిస్ స్టోరీ ఇన్స్పైర్స్ us and serves as a guide to achieve more in our lives. So that's what I wanted to inform in this particular video. Thank you. If you like this video, hit the like button, subscribe to our channel for more interesting stories, and share this video into your groups. It takes just a couple of seconds to do this, but matters a lot to me to be more excited. Next video kalusam. Thanks for watching. Until then, keep learning and keep growing. Thank you.